తెలంగాణ మంత్రుల మధ్య కుల పంచాయతీ ఇప్పట్లో తెగేలా లేదు. మాదిగ వర్గం వాడినేనని వివేక్ తనను చిన్న చూపు చూస్తున్నారని అడ్లూరి అంటే మాల కాబట్టే తనను టార్గెట్ చేశారని మంత్రి వివేక్ అంటున్నారు. తమ ఫ్యామిలీ కాకా గెలుపు కోసం పనిచేసిందని లక్ష్మణ్ చెబుతుంటే అసలు కాకా వల్లనే లక్ష్మణ్ కి గతంలో కాంగ్రెస్ టికెట్ వచ్చిందంటున్నారు మంత్రి వివేక్. ఇద్దరి మధ్య డైలాగ్ వారు ఇప్పుడు చూద్దాం. మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బట్కాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తాం. అది కూడా మాలా జాతికి చెందినమని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు. కానీ కావాలని నేను దళితుడున్నాడు నా వారిపైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి పబ్లిక్లో ప్రెస్లో ఇవ్వడము, కానీ నా మీద ఎందుకు విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు. ఆయన అది కూడా చెప్తున్నాడు, అరే నేను మాదిగ కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని. అంటే ఈ తప్పుడు ప్రచారాలు ఎందుకు చేయాలి? అసలు వారు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సింగరేణి కార్మికుడి కొడుకు యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్కి ఇచ్చింది కాకా వెంకటస్వామి గారు. కానీ కేవలం నేను మాలా జాతికి ఉన్నానని చెప్పి నన్ను విమర్శించడం జరిగింది. ఈ గొడవలు కేవలము మాలా మాదిగా దీన్ని వాడుకొని విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఒక సమావేశంలో మంత్రి గారు వివేక్ గారు మాట్లాడడం అత్యంత బాధాకరం. ఎందుకంటే సమస్యపోయినటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఏదైతుంటే పార్టీ పెద్దల మధ్య మాట్లాడుకుంటుంటే అవకాశం ఉన్నప్పటికీ మేము ఒకటే పార్టీని ఒకటే జెండా నమ్ముకొని ఈ స్థాయికి వచ్చిన వాళ్ళం. రేపు భవిష్యత్తు పార్టీ ఎన్నికలు ఉన్నాయి, ప్రజలు మన వైపు వస్తున్నారు. మనకంటే పార్టీ గొప్పది, పార్టీ పెద్దల దగ్గరనే భవిష్యత్తు మాట్లాడేటువంటి అవకాశం ఉన్నది. వారు మాట్లాడిన మాటలకు వారి విఘ్నతకే డాక్టర్ వివేక్ గారి యొక్క ఈరోజు మాట్లాడిన నిజామాబాద్ మాట్లాడిన యొక్క వాక్యాల మీద వారి విఘ్నతనే వదిలేస్తున్నారు.